సెకండ్స్ లోనే ఆ మెసేజ్ డిలీట్ చేశారు. అసలు ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం ఉద్దేశం ఏంటి, మళ్ళీ వెంటనే డిలీట్ చేయడం ఉద్దేశం ఏంటి? అసలు నేను చనిపోదాం అనుకున్న మాట నిజమే. ఎందుకంటే ఇప్పుడు అదే రాస్తారు. ఇప్పటికైనా మీ అందరికి ఒకటే చెప్తాను, అతను నాకు డైరెక్ట్ గా ఏదైనా వద్దు అని చెప్పున్నా నేను అతని మీద ఉన్న ఇష్టంతో అతన్ని వదిలేయడం అనే జరిగేది. కానీ అతను నన్ను చెడు చేయాలి అని చేసి తప్పుడు దాన్ని చూపించి వదిలేయాలంటే మాత్రం అది నేను ఎప్పటికీ ఆపను. ఆ పోరాటంలో జరుగుతున్న నాకు ఇవన్నీ దెబ్బలు, ఈ మాటలు చాలా చాలా వేదనకు గురి చేశాయి. ఇంకా బతకొద్దు అన్న దాంట్లోనే చచ్చిపోదాం అనుకున్నాను. ఆయన చావు కారణం ఇప్పటికి పోయినా ఎప్పటికి పోయినా ఒకవేళ ఎవరైనా చంపినా కూడా అది మాల్వి మల్హోత్రానే అంటాను. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోయి అక్కడి నుంచి అతను వచ్చేస్తే ఆమె కాకపోవచ్చు, కానీ ఇప్పుడు పరంగా అయితే ఆమె. ఆ విషయం కూడా అందరికీ తెలియాలనే నేను పంపించిన తర్వాత ఈలోపు మా పేరెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ అంతా మాట్లాడి ఇది చేశారు. కొద్ది క్షణాలే కాదండి, ఒక 5 minutes 10 minutes టైం పట్టింది. ఆ తర్వాత అందరికీ డిలీట్ చేసేసాను. మేమంతా క్లియర్ చేసుకున్నాం, అర్థం చేసుకున్న మీడియా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ట్రబుల్ చేయలేదు. బట్ మరి ఆ రాజేష్ అని ఆయన మార్నింగ్ అంతా ఇప్పుడు ఇది చేసి ఇదంతా ట్రబుల్ అయింది. ఓకే, నేను మెసేజ్ పెట్టడానికే తప్పు అంటే నా ఎమోషన్స్ అలా వెళ్ళాయి, స్టేట్ ఆఫ్ మైండ్ నాది అలా ఉండింది. మొబైల్ ఫోన్స్ కూడా లేదు, అది అబద్దం, అది ఖచ్చితంగా అబద్దం. అంత మెసేజ్ నా దగ్గర ఉంది. వాట్సాప్ అయినప్పటికీ కూడా నేను కాల్ అన్నది రికార్డ్ చేస్తున్నాను. నా సేఫ్టీలో కూడా నేను ఉండాలి కదా, నా దగ్గర కాల్ కూడా ఉంది. మాట్లాడిన ప్రతి వర్డ్. సో అతను నాకు మెసేజ్ ఎందుకు చేయడం జరిగింది, ఆ కాంటాక్ట్ ఎవరు చేయడం జరిగింది, అతను మూవీస్ ఎందుకు చేస్తున్న మూవీ ఏంటి, ఓకే లావణ్య గారు అంటే మీరేనా అని మాట్లాడుతూ, నేను ఇవాళ ఆల్రెడీ మీ గురించే ప్రెస్ మీట్ ఒకటి మాట్లాడాను, బట్ నా ఉద్దేశం అది మాట్లాడడం అని కాదు, మీరని తెలియదు కదా నాకు కూడా అని అలా మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు అప్రోచ్ అవుతున్నారు. ఇవాళ నైట్ మాట్లాడుతున్నాను అని మాట్లాడారు. అంతే తప్ప లీగల్ అప్రోచ్ అన్నామో సెకండ్ ఒపీనియన్ అని అయితే జరుగుతుంది. కేసు విషయంలో కళ్యాణ్ దిలీప్ ఏమో వాళ్ళ తరపున చేసాడు, వాళ్ళ అన్నయ్య అబ్బాయి తరపున ఏమని చెప్పాడమో నీకు? అబ్బాయి తరపున సార్ వాదిస్తే అమ్మాయి తరపున ప్రియా సంథింగ్ ఏదో నేను చెప్పారు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్మాయి తరపున వాదించడం. మీరిచ్చే కంప్లైంట్స్ రాజ్ తరుణ్ తో కలిసి ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తాం. అది పోలీసుల పని కాదు కదా. ఏమని రాజ్ తరుణ్ తో కలిపి మేము ముందుకు ఫార్వర్డ్ అవుతామని? అది పోలీసుల పని కాదండి. నాకు జరిగిన అన్యాయంకి, నాకు జరిగిన దానికి నేను కంప్లైంట్ ఇచ్చాను. 10 ఏళ్లు నేను కలిసి ఉన్నాను. మరి ఈ రోజున ఇప్పుడు కూడా పోనీ అఫేర్ దాన్ని వదిలేసేదానండి. నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అన్నది తప్పు. వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు? ఫస్ట్ ఏమో మీడియా ప్రెషర్ చేస్తుంది అన్నాడు. డ్రగ్స్ కేసు అన్నది చెప్పారు. మరి నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. నా మీద ఒకటి కేసు అన్నది పెట్టి పంపించారు. వాళ్ళ మాట ప్రకారం నేనున్నాను. ప్రిజన్ అన్నారు, ప్రిజన్ కి పంపించారు. ప్రిజన్ నుంచి బయటకు వచ్చాను, నా మనిషి లేడు ఏంటి అని కారణం చూపిస్తే మీడియా అని చూపించారు, పోలీసులను చూపించాడు, మీడియా అని చూపించాడు. సరే అని అది 2 నెలలు వెయిట్ చేస్తున్న ప్రాసెస్ లో అసలు నిజం ఏంటి అంటే మాల్వితో నేను అలానే పోలీసుల మీద పడలేదు, మీడియా మీద పడలేదు, మీ వల్ల ఇలా జరిగింది అని. అది అతను రీజన్ గా వాడుకున్నాడు. ఓకే, మీడియాలో నాది వచ్చింది, డిఫేమ్ అయ్యాను, కరెక్టే. కాకపోతే అది నేను నిరూపించుకుంటాను. మళ్ళీ కోర్టులో నేను నిర్దోషి అని బయటకు వచ్చిన రోజున నేను ఆ పేపర్ పట్టుకుని మాట్లాడొచ్చు అన్న ఒక ధైర్యంతో నేను పోలీసులది, మీడియాది కూడా హార్ట్ లో పెట్టుకుని ఉన్నాను. బట్ ఈ మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి లావణ్యను వదిలేసిరా అని చెప్పడం, నా 10 ఏళ్ల జీవితం అన్నది పోవడం, దాని గురించి నేను పోలీసుల దగ్గరికి వెళ్ళానండి. దయచేసి మీరు అది అర్థం చేసుకోవాలి. పోనీ మీకు ఒకవేళ కథ అన్నది అర్థం కాకపోతే క్లియర్ గా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఆ క్వశ్చన్ అడుగు, ఈ క్వశ్చన్ అడుగు, లేకపోతే ఎక్కడన్నా పాయింట్ దొరుకుతుందో, లూప్ దొరుకుతుందో అన్న దగ్గర మీరు ఒకవేళ పుల్ చేయాలని చూస్తే ఇది నా జీవితం అని నేను చెప్తున్నాను. మీరు మాత్రం ఆత్మహత్య గురించి పక్క పెట్టండి, మీరు ధైర్యంగా ఎదుర్కోవాలని మేము మీడియా పరంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎదుర్కొంటానండి, మీరు ఉన్నారని చెప్పాలి. మీరు ఆత్మహత్యని అటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దండి. అట్లా నిర్ణయాలు తీసుకుంటే మీడియా కూడా వదిలేస్తామని చెప్పాలండి. రాత్రి పిల్ల మీద డిలీట్ ఎందుకు జరిగింది అన్నారు కాబట్టి రాత్రి మెలుపుగా ఉన్నాం, తిట్లు వాళ్ళ నాన్నగారి మీద కూడబెట్టి తీసుకెళ్ళి అయిపోయింది.